సౌందర్యలహరి 22వ శ్లోకం. ఈ శ్లోకంలో మోక్షాన్ని కోరే ఉపాసకులకు శ్రీదేవి దాతృత్వమును గురించి చెప్పారు. శ్రీదేవి కారుణ్యాన్ని కోరి ఉపాసించటం వల్ల కలిగే ఫలితాన్ని గురించి ఇందులో చెప్పారు. శ్లోకం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. దీని భావం ఏంటంటే, తల్లి భవాని, నీవు దాసుడనైన నాపై కరుణ చూపించుము అని చెప్పటానికి కోరిక కలవాడే ఏ సాధకుడు ఆ విధంగా స్తోత్రం చేయదలచి నిన్ను గురించి భవానీ నీవు అనే 2 మాటలు పలికి అతడు వాక్యాన్నింకా పూర్తి చేయకుండానే మహావిష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు అనే దేవతా శ్రేష్ఠుల కిరీటాలచే హారతి ఇయ్యబడుతున్న పాదములు గల నీ సాయుజ్య పదవిని అతనికి ప్రసాదిస్తావు. అంటే ఆమెను అలా కోరుకుందాము అమ్మవారిని అని మీరు అనుకొని భవానీ నీవు అనే 2 పదాలు చెప్పే లోపలే ఆ సెంటెన్స్ మొత్తం ఇంకా పూర్తి చేసే లోపలే అంత త్వరగా ఆమె కరుణిస్తుంది అన్నట్టు అర్థం.